4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మహారాష్ట్రలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి మహాయుతిలో ఏదో తెలియని గోల స్టార్ట్ అయింది. ఏక్నాథ్ షిండే పట్టుబట్టడంతో ముఖ్యమంత్రి పదవి కావాల్సిందే అని ముంబై ఢిల్లీల మధ్య ప్రయాణాలు జరిగాయి. మధ్యలో షిండేకి ఆరోగ్యం చెడిపోయి ఆయన సొంత ఊరికి కూడా వెళ్ళిపోయాడు. వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అనౌన్స్మెంట్ చాలా కాలం ఆగింది. సస్పెన్స్ థ్రిల్లర్ లాగా నడిచింది. కానీ షిండేకి అర్థమైంది చేయగలిగేది ఏమీ లేదు, బీజేపీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ప్రసక్తే లేదని. ఆయన ఆవేదనలో కొంత అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బీహార్లో నితీష్ కుమార్కు మెజారిటీ లేకపోయినా బీజేపీ ఆయన ముఖ్యమంత్రి చేసింది. నితీష్ కుమార్కు 43 ఎమ్మెల్యేస్ ఉంటే బీజేపీకి 74 ఉన్నారు. చాలా సిగ్నిఫికెంట్గా ఎక్కువ ఉన్నా కూడా బీజేపీ అక్కడ నితీష్ కుమార్నే ముఖ్యమంత్రి చేసింది. కానీ ఇక్కడ ఎందుకు చేయదు అన్నది షిండే వాదన. ఇక్కడ ఏక్నాథ్ షిండే నాయకత్వంలోనే ఎన్నికలకు పోయారు. 2 కోట్ల మహిళలందరికీ గణనీయమైన సంఖ్యలో మహిళా ఓటర్లు అట్రాక్ట్ చేయడంలో ఏక్నాథ్ షిండే పథకం చాలా కీలక పాత్ర పోషించింది. ప్రతి మహిళకు క్యాష్ ట్రాన్స్ఫర్గా ఏక్నాథ్ షిండే ప్రవేశపెట్టిన పథకం. అందువల్ల ఏక్నాథ్ షిండే పరిపాలన అనేది మహాయుతి మళ్ళీ అధికారంలోకి రావటానికి కారణమైంది. అందువల్ల తన బ్రాండ్ మీద వెళ్ళాం కనుక తనకు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని ఏక్నాథ్ షిండే వాదన. లేకపోతే తన శివసేన అస్తిత్వాన్ని నిలుపుకోవడం కష్టమన్నది కూడా షిండే భావన. వాస్తవంగా ఆ కారణంతోనే 2022లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేసి ఉద్ధవ్ ఠాక్రే పైన బీజేపీ వైపు వచ్చినప్పుడు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలి, బీజేపీకి మెజారిటీ ఉన్నా ఏక్నాథ్ షిండేను సీఎం చేశారు. మరి అప్పుడు చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయకూడదు అన్నది షిండే వాదన. బీజేపీ వాదనలో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే 288 ఎమ్మెల్యేస్ అసెంబ్లీలో ఉంటే మహారాష్ట్రలో బీజేపీకి స్వతహాగా 132 సీట్స్ వచ్చాయి. ఒక 145 వస్తే మెజారిటీకి కేవలం 13 మాత్రమే తక్కువ ఉన్నాయి. సహజంగానే దేవేంద్ర ఫడ్నవీస్ అంతకుముందు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి పార్టీ ఆదేశిస్తే ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. మరి ఫడ్నవీస్ ఔదార్యాన్ని చూపినప్పుడు షిండేకి ఏంటి ప్రాబ్లం అన్నది బీజేపీ వాదన. సో బీజేపీ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవిని వదులుకోవటానికి ఎట్టి పరిస్థితులు సిద్ధపడలేదు. అక్కడి నుంచి మొదలైంది పంచాయతీ. ఇక తాజాగా తన లైట్ తీసుకున్న వారి గతంలో ఏమైందో గుర్తే ఉంటుంది. ఇప్పుడు కూడా నేను అంటున్నది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమవుతుంది అంటూ ఈ మధ్య ఏక్నాథ్ షిండే బాంబు పేల్చారు. అంతేకాక శరద్ పవార్ ఆర్గనైజ్ చేసిన ఒక ఈవెంట్కి వెళ్ళి శరద్ పవార్ చేతుల మీదుగా అవార్డు పొందాడు. శరద్ పవార్ ఇంక్లూజివ్ లీడర్ అని చెప్పి ఏక్నాథ్ షిండేని పొగిడాడు కూడా. ఇది అటు మహావికాస్ అఘాదీ ఇండియా కూటమిలో, ఇటు మహాయుతి ఎన్డీఏ కూటమిలో కూడా రిపిల్స్కి కారణమైంది. సో ఈ పరిణామాలన్నీ జరుగుతుంటే ఒక రకమైన కోల్డ్ వార్ నడుస్తుంది మహారాష్ట్ర ఎన్డీఏలో. ఎందుకు ఈ కోల్డ్ వార్ నడుస్తుందంటే కారణాలు ఉన్నాయి. స్లోగా బీజేపీ తన ప్రభుత్వంలోను పాలిటిక్స్లోను తన సుప్రీమసీని చాటుకోవటానికి మిత్రపక్షాలకు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా నేను అనేక సందర్భాల్లో చెప్పాను, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలన్నీ బలహీనపడి బీజేపీ బలపడ్డవి. ఇది లిస్టు మనకు చాలా పెద్ద. అస్సాంలో అస్సాం గణ పరిషత్, బీహార్లో జనతాదళ్ యు, హర్యానాలో జననాయక జనతా పార్టీ, జమ్మూ కాశ్మీర్లో పీడీపీ, కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్, మహారాష్ట్రలో శివసేన, అలాగే పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, ఇలా తమిళనాడులో ఏఐఏడిఎంకే. ఈ పార్టీల హిస్టరీ అన్నీ తీస్తే ఇవన్నీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ప్రాసెస్లో అవి వీక్ అయ్యాయి, బీజేపీ బలపడ్డాయి. చివరకు బీజేపీతో అన్డిక్లేర్డ్ పొత్తు అవగాహన కలిగిన వారైనా
లేదా బీజేపీతో పోరాడటానికి సిద్ధపడని పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజు జనతాదళ్, బీఆర్ఎస్ కూడా దెబ్బతిన్నాయి. అంటే బీజేపీ తన అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అలైస్ మిత్రపక్షాలను పక్కకు పెట్టైనా తాను పెరగటానికి చూస్తుంది అని. అదే ఇప్పుడు మహారాష్ట్రలో పంచాయతీ కారణమవుతుంది. బీజేపీ క్లియర్గా అలైస్ను పక్కకు పెట్టైనా తాను ఎదగాలని చూస్తుంది. అలైస్ సఫకేట్ అవుతున్నాయి. ఎందుకంటే మాకు అవసరం లేకపోయినా వారికి ప్రభుత్వం ఉందని. అందులో ఏక్నాథ్ షిందేకి ఇంకో పంచాయతీ కూడా ఉంది. ఇమీడియట్గా ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ను బీజేపీ సీఎంని యాక్సెప్ట్ చేయలేదు. అజిత్ పవార్ ఏమో వెంటనే యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే అజిత్ పవార్కు పోయేదేమీ లేదు కనుక, ఎలాగో సీఎం పోస్ట్ రాదు కనుక ఆయన వెంటనే బీజేపీకి చేకొట్టాడు. దీంతో బీజేపీ అజిత్ పవార్ల మధ్య రిలేషన్షిప్ ఏమో బలంగా ఉంది, బీజేపీ షిందేల మధ్య రిలేషన్షిప్ ఏమో అనుమానాస్పదంగా ఉంది. ఈలోగా బీజేపీ నాయకులు బహిరంగంగానే మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ మధ్య గణేష్ నాయక్ అని బీజేపీ మంత్రి థానే, ఏక్నాథ్ షిందే సొంత నియోజకవర్గమైన థానేలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన షిందే వర్గం మద్దతు లేకపోయినా బీజేపీ గెలుస్తుంది అని వ్యాఖ్యానించాడు. అంటే ఎవరిని లైట్ తీసుకుంటున్నారో అర్థమవుతుంది కదా. అందుకే షిందే అన్న లైట్ తీసుకుంటే ఏమవుతుంది అని. అలాగే ముంబైలో బీజేపీ నాయకులు ఏక్నాథ్ షిందే శివసేన లేకపోయినా మేము కార్పొరేషన్లో గెలవగలము అంటూ మాట్లాడుతున్నారు. అంటే చాలా క్లియర్గా ఏక్నాథ్ షిందే వర్గం అవసరాన్ని ఒక రకంగా అండర్మైన్ చేస్తున్న ట్రెండ్ కనబడుతుంది. దీంతోపాటు గతంలో ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిందే తీసుకున్న అనేక నిర్ణయాల్ని దేవేంద్ర ఫడ్నవీస్ రోల్ బ్యాక్ చేస్తున్నాడు, వెనక్కి తీసుకుంటున్నాడు. కొన్నిటిపైన అయితే ఏకంగా ఇన్వెస్టిగేషన్ కూడా ఆర్డర్ ఇచ్చాడు. సో ఇదంతా చూస్తుంటే ఏక్నాథ్ షిందేకి ఎక్కడో వచ్చేట అనుమానం కలుగుతుంది. ఏం చేయబోతుంది బీజేపీ, తనను ఉపయోగించుకొని ఫిక్స్ చేయబోతుందా అనే అనుమానం కలుగుతుంది. అలాగే చీఫ్ మినిస్టర్ సెక్రటేరియట్లో దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ ముఖ్యమంత్రి సహజంగానే తన లాయలిస్ట్ ఆఫీసర్స్ని పెట్టుకున్నారు. ఈవెన్ ఏక్నాథ్ షిందే వర్గం శివసేన మంత్రుల శాఖల్ని కూడా ఆ మంత్రులతో సంబంధం లేకుండా చీఫ్ మినిస్టర్ సెక్రటేరియట్ సమీక్షించడం మొదలుపెట్టింది. దీంతో మంత్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేకుండానే సీఎం కార్యాలయం సమీక్షిస్తోంది మా శాఖల్ని, మా శాఖల అధికారులతో సమీక్షలు జరుపుతోంది. ఇది నార్మల్గా అయితే ఒకే పార్టీ అయితే ఇబ్బంది ఉండదు, కూటమి వచ్చేవరకు ఈ సమస్య వస్తుంది. ఇప్పుడు అది ఎక్కడైనా ఏ కూటమిలో అనేది ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు అదే అక్కడ ఆ సమస్యగా మారుతోంది. ఈలోగా శివసేన ఏక్నాథ్ షిందే వర్గం తన పార్టీని మెరుగుపరుచుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు, తన ఐడెంటిటీ కాపాడుకోవడానికి. ఈ మధ్య ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి కూడా నాయకులు షిందే సేనలో చేరాడు. వాళ్ళు బీజేపీలో చేరతారనుకున్నారు, కానీ షిందే సేనలో చేరాడు. ఇది కూడా ఇతర పార్టీ నుంచి వచ్చే నాయకులు ఏ పార్టీలో చేరాలి అన్నది ఒక రకమైన కాంట్రవర్సీగా మహారాష్ట్రలో మారుతుంది. సో ఇలా అనేక ఫ్యాక్టర్స్ మహారాష్ట్రలో రూలింగ్ ఎన్డీఏలో ఒక రకమైన కోల్డ్ వార్క్ క్రియేట్ అవుతుంది. ఇది మహారాష్ట్రకే పరిమితం కాదు. ఎందుకు ఈ కాంటెక్స్ట్ అంతా చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో రేపో మాపో ఇది ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది. అయితే మహారాష్ట్రలో బీజేపీ డామినెంట్ ప్లేయరు, ఆంధ్రప్రదేశ్లో లోయెస్ట్ ప్లేయర్. అయినా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికకు ఉదాహరణ. ఏ ధైర్యంతో బీజేపీ టీడీపీ జనసేన అభ్యర్థి కాకుండా వేరే అభ్యర్థికి మద్దతు ఇచ్చి గెలిపించింది. సో దట్ ఈస్ అన్ ఇండికేటర్ ఫర్ ఫ్యూచర్ పాలిటిక్స్.